పెదబాబు, ఏ పరిస్థితుల్లోనైనా పట్టు తప్పితే మన మనుగడే కోల్పోతాం. గుర్తుపెట్టుకో. మర్చిపోన్నానమ్మా. అత్తయ్య గారు, ఎవరు రాకుండా పెదబాబు ఏం చేస్తాడు? మనకున్న పేరు బలంతోనే పక్కూరు నుంచి కూలీలను తెప్పించుకుని పని చేయించుకుందాం. ఆ విషయం నాకు తెలీదా కృష్ణవేణి? ఉదయమే మాట్లాడాల్సిన వారందరితో ఫోన్లో మాట్లాడేశాను. నెల రోజుల వరకు కూలీలు ఎవరూ దొరకరనే సమాధానం వచ్చింది. పెదబాబు, కోటేశ్వరరావుకి మనం అడుగుతామన్న విషయం తెలుసు. అందుకే అంతా పగడ్బందీగానే పథకం మొదలుపెట్టాడు. నెల రోజులు చాలు అతను అనుకున్నది నెరవేర్చుకోవడానికి. మరెలా అత్తయ్యా? మీ మెళ్ళో తాళి కట్టిన భర్తలున్నారుగా, చెప్పి పెదబాబుతో పొలానికి పంపించండి. వాళ్ళ గురించి మీకు తెలుసుగా అత్తయ్య గారు, వాళ్ళేం చేస్తారు? పోనీ కూలీ వాళ్లతో గొడవపడి ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయిన నీ కొడుకును పిలు, వెళతాడు. నీ వల్ల కాదు, కామ్గా ఉండు. పెద్దమ్మగారు, మీరేం దిగులు పడకండి. ఆ కోటేశ్వరరావు గారు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. పొలంలో పంట పండుతుంది, పచ్చగా అవుతుంది. ఈ ఇల్లు ఆనందంతో ఉంటుంది. నా పెనివిటి మిమ్మల్ని ఓడిపోనివ్వరు. అవునానమ్మా, నా కంఠంలో ఊపిరున్నంత వరకు పోరాడతాను. నిన్ను తల వంచనివ్వను.